Namaste. Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. Mana first segment Gumugumalu. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమలు ఏం వంట చేయబోతున్నారు? మునగాకు టొమాటో పప్పు. మునగాకు టొమాటో పప్పు. yes అండి. ఓ మునక్కాయ టొమాటో మనకి జనరల్ గా రెగ్యులర్ కాంబినేషన్ కదా. సో ఇక్కడ మునగాకుతో అంటే మామూలుగా మనకు టేస్ట్ అనేది మునక్కాడతో వచ్చిన టేస్టే వస్తుంది. సో దీంట్లో ఇంకా వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి హెల్త్ పరంగా మనకి మునగాకుతో. ఓకే. సో అప్పుడప్పుడు మనం ఏంటంటే ఇలా మునగాకును కూడా వాడుకొని చేసుకుంటే కొంచెం లేతగా ఉంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి మునగాకు టొమాటో పప్పు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మునగాకు టొమాటో పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునగాకు 2 కప్పులు, కందిపప్పు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం కందిపప్పును కొంచెం ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో నెక్స్ట్ పోపు వేసేసుకుందాం. సో కొద్దిగా నూనె వేసుకుని, సో పోపుతో పాటుగా కొంచెం ఆకు కూడా వేయించేసుకుంటే బాగుంటుంది. సో మనము పప్పు ఆకుకూర ఉడికించుకున్నట్టు ఇది ఉడికించుకోకూడదేమో కదా. చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. పప్పుతో పాటు ఆకు కూడా వేసుకొని చేదు ఏమి ఉండదు కదా. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ కొంచెం మగ్గుతుంది కదా. సో అలా అంటే మనకి ఫాస్ట్ గా అయిపోవాలంటే అలా డైరెక్ట్ గా 2 కలిపి ఉడికించేసుకోవచ్చు. ఎస్, ఎండుమిరపకాయలు. సో ఇక్కడ ఇలా మనం పప్పుతో పాటు వేస్తే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. మీరు చెప్పినట్టు చేస్తే కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది. జస్ట్ అప్పుడు పట్టే టైంలోనే ఉడికిపోతుంది కదా. పోపు ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. ఎస్, పోపు దినుసులు. సో యూజువల్ గా మనం టమాటా పప్పు చేసుకున్నా ఉడికించేసి పోపు ఒకటే కదా పెడుతూ ఉంటాము. అవునండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. సో వీటితో పాటుగా మునగాకు. సో ఇది కరివేపాకు అంటే కూడా ఎక్కువగా చిట్పట్లాడుతూ ఉంటుంది. అవును, వాటర్ ఉంటుంది కదా. ఎస్. సో కొంచెం లెద్ అయితే అంత ఎక్కువ ప్రాబ్లం ఉండదు, కొంచెం ముద్దుర్లు అయితే కొంచెం ఇంకొంచెం ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే ఓకే. యాక్చువల్గా ఎగురుతూ ఉంటుంది కూడా. ఎస్, వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం అలా ఎగురుతూ ఉంటుంది. సో ఇది కొంచెం వేగాలండి మనకు. ఓకే రాజు గారు, మీరు వెయిట్ చేస్తుండండి, మేము చిట్కా చూపిస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ ఎండాకాలంలో బయట ఎండలో అలా తిరిగి వచ్చామనుకోండి, బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది, ఒంట్లోని శక్తి అంతా లాగేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే శరీరానికి తగిన శక్తి రావాలి, ఉపశమనం కావాలి అంటే అల్లాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకొని 1 గ్లాస్ నిమ్మరసంలో కొద్దిగా అల్లం రసం కూడా కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే వెంటనే శరీరానికి శక్తి లభిస్తుంది, ఆ అలసట అవన్నీ కూడా తగ్గుతాయి. చిట్కా చూసేస్తారు కదండి. సో ఆకు కూడా చక్కగా వేగిపోయింది. ఎస్, దీంట్లో టొమాటోలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఇందులో టొమాటో ముక్కలు ఎలా రాజుగారు పూర్తిగా మగ్గిపోయే వరకు ఉంచారా, లేకపోతే కొంచెం అట్లా ముక్క పళంగా తెలుస్తున్న బాగానే ఉంటుంది? ముక్క పళంగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుందండి. సో టొమాటో దాల్లో, సో టొమాటో దాల్లో మెయిన్ స్పెషాలిటీ అదే. సో కొంచెం పచ్చిదనం అనేది తగులుతూ ఉంటుంది ఆ టొమాటో ముక్కలో. కానీ మనం అంటే కలిపి ఉడికించేసుకుంటే మనకి అసలు అది తెలియదు, అంటే మిక్స్ అయిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇట్లా సపరేట్గా చేసుకుంటే మనకు కాస్త టమాటో టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఆ మునగాకు వేగిన ఇది కూడా చాలా బాగా వస్తుంది. కమ్మదనం చాలా బాగా వస్తుంది.
వేగిన తర్వాత, లేకపోతే కొంచెం మళ్ళీ చేదు వస్తుంది ప్రాపర్గా వేగకపోతే. అంటే కొంచెం అదొక రకమైన స్మెల్ ఉంటుంది కదా మనకి మునగాకుకి. అవునండి, ఒక టైప్ ఆఫ్ వగర్ లాగా, లైట్ వగర్ ఉంటుంది. సో ఒక్క మరుగు వస్తే మనం తీసేయచ్చు. అక్కడ ఆల్రెడీ ఆ పోపులో మునగాకు ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. సో పప్పు కూడా మనకు ఉడికిచ్చిందే వేసుకున్నాం. మునగాకు అంటే మనకి యూజువల్గా చెట్లు ఉంటేనే ఆకు కొంచెం దొరుకుతూ ఉంటుంది. ఎస్. సో ఎప్పుడైనా అలా ఎవరికైనా అందుబాటులో ఉన్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా జీలకర్ర పొడి అండి. మిగతా ఆకుకూరలు మనకి ఎంత హెల్దీయో మునగాకు దానికంటే ఎక్కువ చాలా హెల్దీ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వేరు దగ్గర నుంచి పూత దగ్గర నుంచి మన కాయ వరకు మొత్తం టోటల్ చెట్టు ఎలాగైతే అరటిని వాడతారో. ఓకే అండి. సో అప్పుడే కమ్మటి స్మెల్ వచ్చేస్తుంది. అవును. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో డిష్ అవుట్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే. మునగాకు టమాటో పప్పు రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మునగాకు టొమాటో పప్పు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. మునగాకు టొమాటో పప్పు తయారు చేసే విధానం. ముందుగా కందిపప్పు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో మునగాకు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కందిపప్పు, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునగాకు టొమాటో పప్పు రెడీ. మునగాకు టొమాటో పప్పు తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఓకే. ఆ మునగాకు డిఫరెంట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. అంటే మనం దీంట్లో కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువగానే వేసుకున్నాం కదా. అవును. అండ్ నూనెలో వేయించేసరికి మెతి కూడా వచ్చినట్టే కొంచెం ఆ కమ్మదనం అనేది వచ్చింది. ఫ్లేవర్ యాడ్ అయింది. ఫ్లేవర్ అనేది కొంచెం ఆ మెతి ఎక్కువగా తెలుస్తుంది. అవును. మునగాకు సో బాగుంది. అంటే ఎక్కువ డిఫరెంట్ టేస్ట్ లా కాకుండా కొంచెం ఆ పప్పులో బాగానే బ్లెండ్ అయిపోయి దీన్ని అంటే మొత్తం ఓవరాల్ గా కర్రీకి ఒక మంచి టేస్ట్ అనేది తీసుకొచ్చింది మునగాకు అనేది. సో మనం అంటే మెంతి ఆకు మెయిన్ గా ఇలాగే వాడుతూ ఉంటాం కదా. సో మునగాకును కూడా అప్పుడప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా అందుబాటులో ఉన్నప్పుడు మనం దొరికినప్పుడు హ్యాపీగా మనం చేసుకునే వేపుడులో కానీ, పులుసుల్లో కానీ, రసంలో కూడా కానీ, సాంబార్లో కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. మనం మునక్కాయ లేకుండా కూడా మనం ఇది యాడ్ చేసుకున్న ఓవరాల్ గా టేస్ట్ అనేది మనకు అదే వస్తుంది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇలా మునగాకు కాంబినేషన్ లో టొమాటో పప్పు చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి, హెల్దీ రెసిపీ కూడా. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోళ్ళ అందం పెంచుకోవడానికి మనం రెగ్యులర్గా నెయిల్ పాలిష్లు వాడుతూ ఉంటాం కదా. మరి నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మూత టైట్గా పెట్టేస్తూ ఉంటాం. గాలి లోపలికి వెళ్ళిపోయి నెయిల్ పాలిష్ గడ్డ కట్టేస్తుంది అనే భయంతో టైట్గా మూత పెట్టేయడం వల్ల ఈ నెయిల్ పాలిష్ అంతా కూడా బయటకు వచ్చేసి మూత టైట్గా అంటుకుపోతుంది, తీయడానికి రాకుండా ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే నెయిల్ పాలిష్ మూత పెట్టే ముందే కొద్దిగా వ్యాజ్లిన్, పెట్రోలియం జెల్లీ ఇలాంటివి కాస్త ఆ మూతకి చివరికి అప్లై చేసుకుని దాని తర్వాత మూత పెట్టినట్లయితే మూత టైట్గా ఉండడమే కాకుండా మళ్ళీ మనం తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళ మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకొని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. హలో. మీ పేరేంటి? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అఫ్జల్గంజ్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? శ్రీలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి. సో మీ ఇద్దరు ఏంటి సిస్టర్సా? ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ లా ఉన్నారు అంటారా? అలాగా అనలేదు ఎవరు? మీరే అన్నారు. నేనే అన్నారా? అంటే కొంచెం నాకు అలా సిమిలర్ గా అనిపిస్తున్నారు మీ ఇద్దరు పోలికలు అవి, అందుకని అన్నాను అనమాట. ఓకే, మరి ఇద్దరు రెడీయా ఈ రోజు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు అండ్ ఏం వంట చేస్తారు? మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? పుట్నాల పొడి రైస్ అండి. పుట్నాల పొడి రైసా? ఓకే, మరి మీరేం చేస్తారండి వంట? మష్రూమ్ బటర్ మసాలా. ఓకే, సో ఫస్ట్ శ్రీలక్ష్మి గారు చేస్తారన్నారు కాబట్టి ఆవిడతో చేయించేద్దాం. ఓకేనా?
ఓకే, మరి పుట్నాల పొడి రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుట్నాల పొడి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రీలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా ఆయిల్ అండి, ఓకే, జీలకర్ర, ఇది లో ఫ్లేమ్ పెట్టండి. లో, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు. సో పుట్నాలది పొడి మనం ముందు రెడీ ముందు లైట్ గా రోస్ట్ వేయించి కొంచెం లైట్ గా జీలకర్ర వేయాలండి అందులో. ఓకే, అది మనం పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా. శనగపప్పు, మినపప్పు అండ్ పల్లీలు. మినపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ఓకే, కాజు అండి, అండ్ పచ్చిమిర్చి. సో కారం అంతా ఇదేనా? ఇంకా అంతే అండి. ఘాటు, కొత్తిమీర, పసుపు. మరి ఘాటు సరిపోతుంది ఎందుకంటే పుట్నాల పొడి కూడా మనకి కొంచెం కమ్మగా ఉంటుంది కదా, కాస్త లైట్ గా. ఇది సరిపోతుందండి, స్పైస్ పచ్చిమిర్చి సరిపోతుంది. ఓకే ఓకే, తగినంత సాల్ట్. ఇవన్నీ పోపు అయిన తర్వాత లాస్ట్ లో ఇది వేసాను, వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా చేసి వేసుకోవాలి. సో పుట్నాల పప్పులో కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ రైస్ వేసి ఉడికించేసింది, ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో రైస్ ఐటమ్స్ అన్ని మామూలుగానే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా మనకి. కాకపోతే ఈ పుట్నాల పొడితో చేసుకున్నది కొంచెం వేడివేడిగా తింటే బెటర్ ఏమో, లేకపోతే అంతా నోటి చుట్టుకుపోతున్నట్టు ఉంటుంది. వేడివేడిగా అయితే ఇంకా బాగుంటుంది. కలిపేసుకుంటారు. మీరేంటి వర్కింగ్ శ్రీలక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అంటారు ఏమంటే మరి అన్నారు కదా. ఓకే, సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? గవర్నమెంట్ జాబ్ అండి. గవర్నమెంట్ జాబ్. ఓ, ఏం పేరండి? సంపత్ అండి. ఓకే, పిల్లలు ఉన్నారా? ఒక పాప, 3 years. 3 years. ఏం పేరు పెట్టారు? జస్మిత అండి. జస్మిత స్కూల్కి వెళ్తుంది, నర్సరీ. స్టార్ట్ అయిందా ఇప్పుడే? శుభ్రంగా మాటలన్నీ చెప్పేస్తుందా? చాలా మాట్లాడుతుంది. చాలా మాట్లాడుతుందా? మంచి టైం పాస్ ఏమో కదా, చిన్నపిల్లలు ఉంటాయి ఇంట్లో. చాలా గొడవ చేస్తుందండి. గొడవ చేస్తుందా? తిండి మరి పాపం తిండి విషయంలో ఎలాగా తింటుందా అండి, లేకపోతే పేచీయేనా? పేచీ పెడుతుంది కొంచెం. పేచీయా? ఓకే, ఏమి ఇష్టం మీ పాపకి బాగా? కర్డ్ ఒకటే ఇష్టం అండి, చాలా. కర్డ్ ఇష్టమా? కర్డ్ రైస్ ఇష్టమా? ఓ, కర్డ్ రైస్ లోనే అన్ని కూరలు కలిపేయండి. కూర తక్కువ వేసి కర్డ్ ఎక్కువ వేసేసేయండి. అసలు స్పైసీ తినదండి, జస్ట్ ఓన్లీ కర్డ్ ఉంటే చాలు ఉంటుంది. అంతేనా? ఓకే అండి, అయిపోయిందా? పొడి లాస్ట్ లో ఇప్పుడు యాడ్ చేస్తాను. జస్ట్ కట్టేసేయాలా ఇది? ఓకే, ఇది లాస్ట్ లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్స్ మీరే చేసుకున్నారా? అవునండి. చూసారా, నాకు ఎలా తెలిసిపోయింది? ఎలా తెలిసిపోయిందో చెప్పండి. వేసుకున్నాను కాబట్టి. వేసుకుంటే కొనుక్కున్నారని అనుకోవచ్చు కదా, చెప్పనా? చెప్పండి. అంటే అన్ని మనం కరెక్ట్ గా చీరలుగా మ్యాచింగ్ అంటే ఈ మధ్య అందరూ చేసేసుకుంటున్నారు అలాగే. ఎందుకంటే మనకి బయట చూస్తే అన్ని ఎగ్జాక్ట్ కలర్స్ దొరకట్లేదు కదా. సో అన్ని మిక్స్డ్ టైం పాస్. అంటే అలా ఎక్కువ మిక్స్ చేసుకుంటే మనకైతే మనకు తెలుసు కదా ఏమేమి కలర్స్ కావాలో. ఈ మధ్య ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అలా ఓన్ గా ఇలా బుట్టలు, గొలుసులు, బ్యాంగిల్స్ ఇలా చేసుకొస్తున్నారు. అందుకని మీరు కూడా చేసేసుకున్నారని ఇప్పుడు. నేను కూడా చేస్తున్నాను, మర్చిపోయా. ఈసారి ఎప్పుడైనా వేసుకొస్తా అప్పుడు చూపిస్తా ఇవి నేను చేశానని చెప్పి. ఓకేనా? ఓకే, లాస్ట్ లో కొత్తిమీరతో బౌల్లోకి తీసాక వేస్తారా ఇప్పుడే వేసేస్తా? బౌల్లోకి తీసాక వేస్తాను కొంచెం. సో మనం ఇందాక జస్ట్ దానికి వేసాం కదా పోపులో. మరి పౌడర్లో ఏమైనా సాల్ట్ వేసుకున్నారా? లేదండి, ఓన్లీ సరిపోతుంది. చాలా తక్కువ వేసినట్టున్నారు. ఇంతకుముందు కొంచెం వేసాను కదండి, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం కదండి. తక్కువైనా అడ్జస్ట్ అవ్వచ్చు. ఓకే, కొంచెం ఏమంటారా సాల్ట్? మీ ఇష్టం మరి. మళ్ళీ తర్వాత ఎక్కువైతే నన్నే అనకూడదు. అంటే మీ పాప తక్కువ తింటుంది కాబట్టి మీరు అన్ని తక్కువ తింటారు అనుకుంటా. కారము
సాల్ట్ మా ఇంట్లో అందరు తక్కువ తింటారండి. సాల్ట్ అందరు తక్కువ. అది మీరు వేసే దాన్ని బట్టి చూస్తే నాకు ఈజీగా అర్థమైపోతుంది అది. ఇప్పుడు హెల్త్ కాన్షియస్ గా అందరూ తగ్గిస్తున్నారు కదా. తగ్గించాలి, కంపల్సరీ తగ్గించాలి బేసిక్ గా. కాకపోతే అంటే కాంపిటీషన్స్ లో అలా పార్టిసిపేట్ చేసినప్పుడు టేస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, తీసేద్దామా? ఓకే అండి. కొత్తిమీరతో లాస్ట్లో కొంచెం టేస్ట్ చేసి. ఓకే ఓకే అండి, మరి పుట్నాల పొడి రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పుట్నాల పొడి రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, వేరుశనగ పలుకులు, ఎండుమిరపకాయలు, జీడిపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుట్నాల పొడి రైస్ రెడీ. ఓకే అండి, మరి రైస్ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, పుట్నాల పప్పు పొడి రైస్. ఓకే, బాగుంది. టేస్ట్ ఉంది కూడా. మిమ్మల్ని చూసిన ఆనందంలో ఏమి ఎక్కువ వేసామో ఏం తక్కువ వేసామో తెలియట్లేదు. ఏది ఎక్కువైతే వేస్తుంటారు, అయితే ఇది తక్కువ ఉంటుంది కానీ బాగుంది. బాగుందండి. మీకు బాగానే చేశారు. చిన్నపిల్లలు కదా, చాలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసి పెడితే కొంచెం ఎక్కువ స్పైసీగా లేకుండా హ్యాపీగా తినేస్తారు. టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇవి కామన్ గా జీరా రైస్, ఈ పుదీనా రైస్ ఇవి రొటీన్ అయిపోయినాయి కదండి. సో కొంచెం స్పెషల్ గా అలా వెరైటీగా బాగుంది ఐడియా. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటాని రసంలాగా చేసుకుని దాన్ని బాగా ఉడికించుకొని చల్లారిన తర్వాత ముఖానికి, మెడకి పేస్ట్ లాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం బాగా కాంతివంతంగా ఉంటుంది. చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే అండి, మరి ఒక రైస్ ఐటమ్ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి? ఓకే అండి. మష్రూమ్ బటర్ మసాలా కదా, పన్నీర్ బటర్ మసాలా లాగానా? ఓకే ఓకే, మరి మష్రూమ్ బటర్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ బటర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 200 గ్రాములు, ఉల్లిపాయలు 2, టొమాటోలు 2, జీడిపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, కసూరి మేతి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఏమైనా ఫ్రై చేసి తీసుకోవాలా మనము? లేదండి, డైరెక్ట్ వేసేసుకోవటమే. కొద్దిగా బటర్. మరి బటర్ మసాలా అంటే మొత్తం బటర్ తోనే కదా? లేదండి, కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటరా? మొత్తం కంప్లీట్ గా బటర్ వేసినా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర, బిర్యానీ ఆకు. సో ఇంకా మసాలా దినుసులు ఏం లేవా? ఓన్లీ బిర్యానీ బిర్యానీ ఆకు అంతే. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, పసుపు, సో దీనికి పేస్ట్ ఏమైనా ముందు రెడీ చేసి పెట్టుకోవాలండి? అవునండి, మష్రూమ్ కొద్దిగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా పేస్ట్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ చేసుకోవాలి. సో అది ఇంకో పేస్ట్ ఏంటి? కాజు పేస్ట్ అండి. జీడిపప్పు. కాజు, జీడిపప్పు. ఇట్లా ఆనియన్ పేస్ట్. సో ఆనియన్ పేస్ట్, టొమాటో, ఆనియన్ పేస్ట్, నెక్స్ట్ టొమాటో ప్యూరీ కొద్దిగా వేగనివ్వాలి. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మా హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్, మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయ్యాం. సో ఎన్నాళ్ళుగా మీ పరిచయం? 7-8 ఇయర్స్ నుంచా?
వెరీ గుడ్. మీరేమైనా వర్క్ చేస్తారా అండి లేకపోతే? లేదండి, హోమ్ మేకర్. హోమ్ మేకర్ అండి. చిన్న పిల్లలా? స్కూల్కి వెళ్తున్నారా? పెద్ద బాబు సెకండ్ క్లాస్, చిన్న బాబు యూకేజీ. ఏం పేర్లు? సుశాంత్, నిక్షిత్. సుశాంత్, నిక్షిత్. ఓకే. అయితే మీ వారు కూడా గవర్నమెంట్ జాబ్ అనమాట? లేదండి, ఫార్మసీ రన్ చేస్తాము. కాదా అంటే ఇలా గవర్నమెంట్ జాబ్ అంటే అలా ఫ్రెండ్స్ ఏమో? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి వీళ్ళు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, స్కూల్ మేట్స్ అలా. ఓకే ఓకే. సో మీది ఫార్మా? డిఫరెంట్ రూట్ లో వెళ్ళిపోయారు. ఓకే ఓకే. సో మీది బిజినెస్ అనమాట అయితే? ఓకే అండి. నెక్స్ట్ కాజు పేస్ట్. కాజు పేస్ట్ వేస్తే కొంచెం బాగా తిప్పుకోవాలి. సో మీకేంటి టైం పాస్ ఇంట్లో? పిల్లలతోనే సరిపోతుందండి. సరిపోతుందా? వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కదా? వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇక ఇంట్లో వర్క్ అటు ఇటు అయిపోతుందా? మీకేం హాబీస్ లేవు అట్లా బ్యాంగిల్స్ చేసుకోవటం అలాంటివి? చేశానండి నేను కూడా. చేశారా? నెక్స్ట్ ఇది వేగిందండి. ఓకే. నెక్స్ట్ మష్రూమ్ వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ముందు హాఫ్ బాయిల్ చేసుకున్న మష్రూమ్. సో మీరు మష్రూమ్ యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తున్నారు, ఏం కట్ చేయట్లేదు? లేదండి, మసాలా కదండి, ఇలా ఉండాలి. ఓకే ఓకే. సో ఇలా ఫుల్ వేసేసుకునేటప్పుడు మనకి మీడియం సైజ్ మష్రూమ్స్ అయితే బెటర్ ఏమో కదా? అవునండి. ఎందుకంటే అప్పుడైతే ఫుల్ వేసేసినా కొంచెం బాగానే ఉంటుంది. అవునండి. కొంచెం పెద్దవి అయితే మళ్ళీ మనకి తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించదు. ఇందులో కొంచెం కారం పొడి అండి. సో మీ పిల్లలు అన్ని తింటారండి వెరైటీస్? తక్కువ అండి. తక్కువ? మరి ఎలా వాళ్ళకి నచ్చినవి ఎలా చేస్తారు, ఏమేం చేస్తారు? వాళ్ళకి నచ్చినవే చేస్తాను. వాళ్ళకి నచ్చిన అదే ఏమేమి నచ్చుతాయి వాళ్ళకి? అదొక మా స్పైసీ తక్కువ తింటారండి, చేసేటివి కొంచెం తక్కువ చేసేస్తాను. ఓకే. వెజిటేబుల్స్ అలాంటివి అన్ని తింటారా? తక్కువ అండి. అప్పటి నుంచి నేను వాళ్ళు ఏం తింటారంటే అది చెప్పట్లేదు ఆవిడ. తక్కువ అన్నారు. ఓకే. ఏం చేసినా తక్కువ. ఎక్కువ రైస్ ఐటమ్స్ ఇష్టం అండి వాళ్ళకి. బాక్స్ లో పెట్టించి. ఓకే, అట్లా రైస్ లోనే డిఫరెంట్ చేస్తాను. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? రోటీస్ కా లేకపోతే? రోటీకి బాగుంటుందండి, రైస్ కి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, కలిపేసి. ఓకే. అన్ని యాడ్ చేశారా? చూస్తున్నానండి, సాల్ట్ వేసాను. కొద్దిగా మనం మూత పెట్టేసి ఉడకనిద్దాం. సో కొంచెం ఆ మష్రూమ్ కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే రెడీ. బాగుంటుంది. ఓకే, వెయిట్ చూద్దామండి. వేయండి. అయిపోయిందా? ఉండొచ్చు. దీంట్లో కొద్దిగా గరం మసాలా. ఓకే. కొద్ది ధనియా పౌడర్. కసూరి మేతి. కసూరి మేతి ఫ్లేవర్ బాగుంటుందండి. అయిపోయిందండి. ఓకే అండి. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే. మష్రూమ్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా మష్రూమ్ బటర్ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ బటర్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మష్రూమ్స్ ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్, ఉడికించిన మష్రూమ్స్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ బటర్ మసాలా రెడీ. ఓకే అండి, మరి మష్రూమ్ బటర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. అసలు అంటే స్పైసెస్ ఏమి ఎక్కువ వేసినట్టు లేదు, బట్ స్టిల్ కారం అంటే అది మసాలానే కదండి. మసాలా మష్రూమ్ బటర్ మసాలా కాబట్టి మసాలానే ఉండాలి.
అంటే బటర్ మసాలా జనరల్ గా బటర్ మసాలా అంటే స్పైసీ ఉంటేనే బాగుంటుంది రోటీ నాకు తెలియదు. రాజుగారు మసాలా బేసికల్ గా కమ్మగా వస్తుంది, కొంచెం పంచదార కూడా పడుతుంది, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా పడుతుంది, కమ్మగా ఉంటుంది. బేసికల్ గా బటర్ మసాలా అనేది కమ్మగా ఉంటుంది. సో నాన్ రోటీ వీటి కాంబినేషన్ ఇది. అదే మనం బటర్ మసాలా అంటే ఓన్లీ బటర్ తో కూడా మీరు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, వేసుకునేటప్పుడు కూడా మనం దాంట్లో కొంచెం బటర్ లోనే చేసుకుంటాం. ఫైనల్ గా కూడా కొంచెం కావాల్సింది ఇంకొంచెం బటర్ చాలా వేస్తారు. ప్లస్ మీరు తీసుకున్న పేస్ట్ కూడా ఏంటంటే ఉడికించి మనం పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు అలాగే టొమాటో ఈ రెండు కలిపేసి ఉడికించేసి పేస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఘాటు తగ్గుతుంది. ఈ ఘాటు మెయిన్ గా ఆనియన్ వల్ల వచ్చింది. సో అది మెథడ్, చిన్న చేంజ్. మీరు ఆల్మోస్ట్ చేశారు, కొంచెం అటు ఇటుగా చేశారు అంతే. ఓకే, అందువల్ల కొంచెం ఘాట్ అనేది వచ్చింది. ఓకే, రెండు ఐటమ్లు బాగున్నాయి. సో మంచిగా ఇది ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో చేసుకున్నట్టుగా ఉంటుంది. పన్నీర్ బటర్ అంటే ఎక్కువగా మనం పన్నీర్ చేసుకుంటూ ఉంటాం, మష్రూమ్ తో ఇలా కొద్దిగా వెరైటీగా. సో ఈ రోజు రైస్ ఐటమ్. సో శ్రీలక్ష్మి గారు విన్నర్. కంగ్రాచులేషన్స్ శ్రీలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ. వెల్కమ్. స్వప్న గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడైతే హ్యాపీగా కుంకుడుకాయలతోనో లేకపోతే సీకాయతోనో తలస్నానం చేసి తలకి బాగా ఆయిల్ పెట్టుకుని జుట్టును బాగా సంరక్షించుకునేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో రకరకాల ఫ్యాషన్ల వల్ల జుట్టు మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. దీనివల్ల జుట్టు బాగా డ్రైగా అయిపోతూ ఉంటుంది, అలాగే చిట్లిపోయినట్లుగా కూడా అవుతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలి, జుట్టు హెల్దీగా ఉండాలి అంటే కొబ్బరి నూనె, ఆముదము రెండూ కలుపుకుని జుట్టుకి బాగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టు బాగా స్మూత్గా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఇప్పుడు ఏం వెరైటీ చేస్తున్నారు? మిక్స్డ్ దాల్ చెక్కలండి. మిక్స్డ్ దాల్ చెక్కలు. ఎస్. సో అన్ని రకాల పప్పులు మిక్స్ చేసేసి ఈ చెక్కలు చేస్తున్నాం. కొంచెం టేస్ట్ పరంగా చూస్తే కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో యూజువల్ గా మనం ఎక్కువ పిండితోనే చేసుకుంటూ ఉంటాం. అంటే పిండి కొంచెం వాడుతున్నాం అండి. ఆ పిండితో పాటు ఇంకొంచెం పప్పుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే అండి. మరి మిక్స్డ్ దాల్ చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ దాల్ చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, బియ్యపిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా. ఓకే అండి. మరి మిక్స్డ్ దాల్ చెక్కలకు కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే పెసరపప్పును మనం ఆ పప్పు పళ్ళంగా వేసుకుంటున్నాం, నానబెట్టేసి వేసుకుంటున్నాం. ఓకే. సో మిగతా 2 పప్పులు, కందిపప్పు అలాగే శనగపప్పు కొంచెం దూరగా వేయించేసుకుని మిక్సీ కొట్టి ఈ పిండిలో మనం యాడ్ చేస్తున్నాం. ఓకే. సో శనగపప్పు, కందిపప్పు సేమ్ క్వాంటిటీ తీసుకుంటాము. అవును. సో టోటల్ గా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు మనం 3 వాడుకుంటున్నాం. బేస్ గా మనకి బియ్యపిండి. ఓకే. సో అది కరెక్ట్ గా వస్తుంది మనకి చెక్కలకి. కొంచెం ఆ టెక్స్చర్ అది కాస్త కరకరలాడుతూ రావాలంటే కంపల్సరీ ఉండాలేమో కదా. సో మొత్తంగా ఈ పప్పులు తీసుకున్నా మనకు కొంచెం హెవీగా అవుతుంది. సో కాబట్టి బియ్యపిండి కంపల్సరీ వాడుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మెయిన్ గా మనం పెసరపప్పు తీసుకున్నాం కదండి. సో అంటే నానబెట్టేసి, అలా కాకుండా శనగపప్పునైనా మనం నానబెట్టి వాడుకోవచ్చు. అంటే చాలా మంది అలా చేస్తూ ఉంటారు కదా. సో ఆ పెసరపప్పు ఇందులో వేసేసుకొని శనగపప్పు అది పొడిలా చేసేసుకొని శనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవచ్చు. ఓకే. లేదు ఈ మూడింటిని కూడా మనం ఇలా పొడి చేసేసుకొని వేరుశనగపప్పునైనా బద్దలా చేసుకొని సో అలా అయినా యాడ్ చేసేసుకోవచ్చు. సో పప్పులది మారుస్తూ మనము దాంట్లో పైన వేసేవి ఆ పప్పు పళ్ళంగా ఉండేవి కూడా మార్చుకోవచ్చు. నువ్వులు కానీ అట్లాంటివన్నీ కూడా ఏవైనా. ఓకే. సో సరిపోయింది. దీన్ని మనం మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవాలి. సో వీటిని పొడి కొట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం రాజు గారు. ఓకేనండి. సో మీరు పిండి రెడీ చేసేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పచ్చి పాలు సహజ సిద్ధమైన క్లెన్జింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. అందుకే పచ్చి పాలలో దూదిని ముంచేసి ముఖం మీద, చేతుల మీద, మెడ మీద శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మురికంతా పోయి చర్మం శుభ్రపడమే కాకుండా చర్మం బాగా గ్లోగా కూడా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. అండ్ ఇక్కడ పప్పుల పిండి కూడా రెడీ అయిపోయింది మనకి. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే, శనగపిండి ఆ స్మెల్ వస్తుంది కదా. కొంచెం వేయించాం కదండి, ఆ కమ్మటి వాసన వస్తుంది. సో దీంట్లోనే బియ్యం పిండి. సో ఇటువైపు కొంచెం స్టవ్ ఆన్ చేసుకోండి, కొంచెం కాచిన నూనె కూడా వేసుకోవాలి. సో చిన్న రవ్వలా వస్తుంది ఇది మనకు పప్పు. ఓకే, సో అది తినేటప్పుడు మనకు కరకరలాడుతూ బాగుంటుంది, తెలుస్తుంది. సగ్గు బియ్యంతో మనం చేసుకున్న కొంచెం ఆ క్రంచ్నెస్ వస్తుంది మనకు. అవునవును. సో దీంట్లో నానబెట్టిన పెసరపప్పు, ఓకే, సో అలాగే జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి. ఓకే, సో కొంచెం కచ్చా పచ్చగా పట్టేసుకుంటే బాగుంటుంది. సో కారప్పొడి మొదలు ఇది వేస్తేనే బాగుంటుందండి చెక్కల్లో ఎప్పుడైనా. సరిపడా ఉప్పు, కరివేపాకు, ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఒకసారి బాగా కలిపేసుకుని సో కాచిన నూనె కూడా వేసేసుకున్నాం. దీనివల్ల కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుంది. సో నీళ్ళు పోసే కంటే ముందు ఒకసారి నూనె అనేది పిండికి మొత్తంగా పట్టేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో అంటే మనం ఏ రకమైన చెక్కలు చేసుకున్నా సో ముందు ఈ ప్రాసెస్లో, లేకపోతే ఏంటంటే నూనె అక్కడికక్కడ ముద్దలు ముద్దలుగా లాగే ఉండిపోతుంది. సో కొన్నిట్లోకి బాగా వస్తుంది, కొన్నిట్లోకి బాగా రావాలి. ఓకే, వాటర్ ఇస్తారా? సో బేపిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే తీసుకుంటుంది. అవును, కొంచెం పీల్చేస్తూ ఉంటుంది కదా మనకి అది. ఎస్. సో ఏదైనా క్లాత్ లాంటిది పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది. సో ప్లాస్టిక్ కవర్లు వాటికంటే కూడా. సో ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో కూడా కొంచెం ప్రెస్సింగ్ మిషన్లు కూడా వాడుతున్నారు. ఈజీగా ఎవరైనా ఉండలు చేస్తూ ఇస్తే హ్యాపీగా అలా చేసుకుంటూ ఏం చేసేయచ్చు. అంటే ఇప్పుడు ఎక్కువ చేసినా కూడా అందరూ చాలా తక్కువ క్వాంటిటీసే చేసుకుంటున్నారు. అంటే ఒక 1-2 డేస్కి సరిపోయేటట్టు. ఇప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్తుంటే ఆ కాస్త దీనికి. సో అలాంటప్పుడు మనకి ఎవరైనా ఒక హెల్ప్ ఉంటే హ్యాపీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సినవి చేసేసుకోవచ్చు అండి. సో కొంచెం పప్పులు ఉన్నాయి కదా, కొన్ని అలా పొంగుతూ ఉంటాయా? ఓకే. సో ఈ పప్పులతో చేసుకున్నప్పుడు అలా పొంగకుండా రావాలనుకుంటే వేసే ముందు ఫోక్తో అక్కడక్కడ చిన్న చిన్నగా అలా రంధ్రాలు చేసేస్తే ఆ స్టీమ్ అనేది దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. తీసేద్దాం. తీసేద్దాం. నైస్. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన చేసేసుకోవచ్చు. ఓకే, మీరు మిగతాయి కూడా వేయిస్తూ ఉండండి. తప్పకుండా. సో నేను ప్లేట్ గార్నిష్ చేసేస్తానండి. ఓకే రాజు గారు. ఓకే, వి షేప్లో కట్ చేస్తానండి. ఓకే.
సో అలాగే రౌండ్ సర్కిల్స్ కూడా ఉంది. ఓకే, గ్రూవర్తో కొంచెం ఇలా లైన్స్ వేసుకుంటే లుక్ అనేది కొంచెం బాగుంటుంది, ఈవెన్ గా వస్తాయి కదా. కొద్దిగా నైఫ్ తో అంటే ఒక్కొక్కటి పెద్దగా ఒక్కొక్కటి చిన్నగా వస్తుంది, టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో గ్రూవర్ అందుబాటులో ఉంటే దాంతో చేసేసి. సో కొంచెం కార్వింగ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గ్రూవర్ ఒకటి కొనుక్కుంటే చాలా రకాలు చేసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చు. ఓకే, రౌండ్ సర్కిల్స్ కట్ చేస్తున్నాను. అసలు ఆ యుట్టి సర్కిల్స్ లా కట్ చేసి ప్లేట్ లో అరేంజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో ప్లేట్ అంటే మనం తీసుకున్న కలర్ ని బట్టి ఆ లుక్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే ఓకే, మిక్స్డ్ దాల్ చెక్కలు రెడీ. మిక్స్డ్ దాల్ చెక్కలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ దాల్ చెక్కలు తయారు చేసే విధానం: ముందుగా కందిపప్పు, శనగపప్పు వేయించి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పప్పుల పిండి, బియ్య పిండి, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ దాల్ చెక్కలు రెడీ. ఓకే అండి, మరి మిక్స్డ్ దాల్ చెక్కలు తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. లోపలంతా ఏదో కచోరీకి వచ్చినట్టు స్టఫింగ్ వచ్చింది దీనికి. ఆ పప్పు రవ్వగా ఉంది కదండి, మంచి టేస్ట్ వచ్చింది డిఫరెంట్ గా. అంటే మనకి మామూలు చెక్కలు అయితే చాలా క్రంచీగా వస్తాయి కదా. ఇదంతా క్రంచీగా లేకపోయినా మనం యాడ్ చేసుకున్న శనగపప్పు వీటి వల్ల అనుకుంటా కాస్త సాఫ్ట్నెస్ వచ్చింది. లైట్ గా అంటే పై లేయర్ మనకు కొంచెం క్రంచీనెస్ వచ్చేసి అంటే ఈ పప్పుల తాలూకు ఫ్లేవర్ కూడా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా తెలుస్తుంది. అంటే యూజువల్ గా మనము ఆ బియ్యపిండి చెక్కలు తింటే మనకి ఆ టేస్ట్ అలవాటు అయిపోయి తీసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇవి మాత్రం టోటల్ గా, ఎందుకంటే మనము బియ్యపిండితో పాటు ఈక్వల్ క్వాంటిటీ పప్పులు కూడా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంది డిఫరెంట్ గా. సో మరి చూసారు కదండి, మిక్స్డ్ దాల్తో ఇలా చెక్కలు బాగున్నాయి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం ఫ్రూట్ సలాడ్స్ కోసమని, రకరకాల స్వీట్స్ కోసమని కస్టర్డ్ తయారు చేసుకుంటూ ఉంటాం. కస్టర్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే కాస్త పంచదార తీసుకుని పైన వేడిగా ఉన్నప్పుడే చల్లినట్లయితే అది లేయర్ లాగా ఏర్పడిపోకుండా అంతా బాగా మిక్స్ అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణగా చెప్తారో తెలుసుకుందాం. మునగాకు టొమాటో పప్పులోని పోషక విలువలు చాలా బాగున్నాయండి, పర్ఫెక్ట్. అసలు మునగాకు, టొమాటో అండ్ మనకు పప్పు. సో క్యాలరీస్ ఫస్ట్ డిసైడ్ చేసుకుందాము. మనకు క్యాలరీస్ దాదాపుగా ఒక కటోరీ అంటే ఒక చిన్నపాటి కప్పులో 125 క్యాలరీస్ ఉంటుందండి. ప్రోటీన్ 8 grams ఆఫ్ ప్రోటీన్ వచ్చేస్తుంది. బట్ పీచ్ ఉంది కదా, మునగాకు వాడడం ద్వారా చక్కగా పీచ్ కూడా మనకు 7 to 8 grams వచ్చేస్తుందండి. పీచు అనేది ఒక శుభ్రపరిచే ఫ్యాక్టర్. పీచు ఎంత ఎక్కువ తీసుకుంటే మన సిస్టమ్ అంత క్లీన్గా ఉంటుంది. ఏ సిస్టమ్ అయినా, జస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ కాదండి, సర్క్యులేటరీ సిస్టమ్ అంటే బ్లడ్ ఫ్లో కూడా స్మూత్గా జరగాలి, ఎక్కడా కూడా లంప్స్ ఫామ్ అయ్యే అవకాశం, తర్వాత వాటి ద్వారా స్ట్రోక్స్ వచ్చే అవకాశం, ఇవన్నీ తగ్గించాలి అంటే పీచు ఉండాలి. పీచు ఈజ్ లైక్ అ బ్రూమ్ అండి. అంటే మనం ఇంట్లో ఎలా బ్రూమ్ స్టిక్తో క్లీన్ చేసుకుంటామో పీచు కూడా బాడీని అంతా, ఎంటైర్ బాడీని క్లీన్గా ఉంచుతుంది. సో మునగాకు కూడా ఉంది, డెఫినెట్లీ దట్స్ అ బోనస్. అందులో కాల్షియం అండ్ ఐరన్ ఉంటుంది. సో తప్పకుండా అది మనం ట్రై చేసుకోవచ్చు. తర్వాత పుట్నాల పొడి రైస్, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండి. ఇప్పుడు మనకు చాలా టైం లేదు కానీ ఇంట్లో చేసుకొని తినాలి అనే ఒక కోరిక ఉండే వాళ్ళందరికీ కూడా ప్లీజ్ ఇటువంటి రెసిపీస్ నోట్ చేసుకోండి.
దీని క్యాలరిఫిక్ వాల్యూ కానీ పోషక విలువలు కానీ అమేజింగ్ ఉంటాయి. పుట్నాల పప్పు రైస్లో జనరల్గా రైస్ అండ్ పుట్నాల పప్పు అండ్ పల్లీలు మనకు ఈ ఐడియల్ అండ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది. సో ఒక 50 గ్రామ్స్ రైస్ తీసుకుంటూ తర్వాత దాంతోపాటుగా ఒక 50 గ్రామ్స్ పుట్నాల పప్పు లేకపోతే 40 లేకపోతే పల్లీలతో కలిపి 40 to 50 తీసుకుంటే వెరీ గుడ్ క్వాంటిటీ ప్రోటీన్ 10 to 12 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్తో పాటు రఫ్గా 350 to 400 క్యాలరీస్ వచ్చేస్తాయండి. యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ సూపర్. ఈ వెల్లుల్లి ఇవి అరగడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ రెసిపీ ఫర్ డైలీ డైట్. తప్పనిసరిగా దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. మష్రూమ్ బటర్ మసాలా ఇస్ వెరీ హై క్యాలరీ అండి. అందులో వాడిన బటర్ అండ్ మనకు ఫ్రెష్ క్రీమ్ కొంచెం లిమిట్లో వాడుకుంటే ఇంకా అది చాలా మంచి కాంబినేషన్. టొమాటో, కసూరి మేతి వీటిల్లో మన క్యాలరీస్ ఎక్కువ ఉండవండి. మష్రూమ్లో కూడా 20 to 25. సో ఓన్లీ ఫ్రెష్ క్రీమ్ అండ్ బటర్ వీటిని రెగ్యులేట్ చేసుకుంటే ఇప్పుడు మనం ఒక ఆర్డినరీ కర్రీ 125 క్యాలరీస్ ఉందనుకోండి, దీనిని ఒక 150 to 175 లోపు మనం ట్రై చేసుకోవచ్చు. ఎంతో అవసరమైన పాలమీగడలో ఉన్న విటమిన్ ఏ, ఆ రైబోఫ్లేవిన్ కూడా మనకి ఇందులో వచ్చేస్తుంది. సో డెఫినెట్గా దీనిని మనం ట్రై చేయొచ్చు. లాస్ట్లో చూసిన మిక్స్ దాల్ చెక్కలు కూడా ఒక మంచి స్నాక్ అనే చెప్పాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర వీటితో చేసుకుంటున్నామండి. క్లియర్ కట్గా తెలుసు మనకి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి హై క్యాలరీ అని. బట్ ఈవెన్ దెన్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఇట్స్ అ ప్రిఫర్డ్ స్నాక్. ఇప్పుడు మనం మైక్రోవేవ్ కూడా చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి, స్టీమింగ్ చేసుకొని డ్రై ఫ్రై చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం చూసుకోవచ్చండి. దెర్ ఆర్ మెనీ ఆప్షన్స్ క్యాలరీస్ తగ్గించుకోవడానికి. బట్ మామూలుగా ఉన్న చెక్కల్లో 125 to 150 క్యాలరీస్ ఉంటే మిగిలిన వేస్లో మైక్రోవేవ్ కానీ వేరే పద్ధతిలో చేసుకుని కొంచెం తక్కువ ఉంటాయి. బట్ ఎనీవేస్ ఏ ఒక పద్ధతిలో చేసుకున్నా మనకు ప్రోటీన్ అనేది ఖచ్చితం కాబట్టి ట్రై చేసుకోవచ్చు. రాజు గారు ఈరోజు చెక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి. సో డిఫరెంట్ పప్పుల పిండి వాడాం కదా మనము. అవునండి. అండ్ మునగాకు టొమాటో పప్పు కూడా చాలా బాగుంది. అంటే మనకి మునగాకు దొరికినప్పుడు రెగ్యులర్ ఆకుకూరలతో పాటు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. అండ్ హెల్త్ కూడా మునగాకు చాలా మంచిది కాబట్టి బాగున్నాయి రాజు గారు రెండు. థాంక్యూ. ఓకే, మరి చూసారు కదా వాళ్ళకి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 5015.